ప్రసాద్ మరియు సిరి ప్రేమ పయనంలో అనేక అడ్డంకులను అధిగమించి చివరకు విజయం సాధించారు. సిరి తల్లిదండ్రులు ప్రసాద్ ప్రేమను అంగీకరించి పెళ్లి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. పెళ్లి వేడుక అందంగా గొప్పగా జరిగింది. ఇరువురి కుటుంబాలు, స్నేహితులు మరియు బంధువులు ఈ సంతోషకరమైన సందర్భంలో పాల్గొని ఆ కొత్త జంటను ఆశీర్వదించారు. పెళ్లి తర్వాత ప్రసాద్ మరియు సిరి కొత్త జీవితాన్ని ప్రారంభించారు. వారి కొత్త జీవితం ప్రేమతో నిండి ప్రతి క్షణం హృదయానికి హత్తుగా మారింది. ప్రసాద్ మరియు సిరి తమ కొత్త ఇంటిని ఏర్పాటు చేయడం ప్రారంభించారు. ఇది మనం కలిసి నిర్ణయించుకునే అడుగు అని ప్రసాద్ అన్నారు. సిరి అంగీకరిస్తూ ఇది మన సంతోషానికి, మన ప్రేమకు నిలయం అని చెప్పారు. నూతన జీవితంలో ఒకరినొకరు మరింతగా అర్థం చేసుకోవడం ప్రారంభించారు. ప్రతిరోజు కలిసి గడుపుతూ తమ ప్రేమను మరింత బలపరిచారు. ప్రసాద్ నీతో ప్రతిక్షణం ఆనందంగా ఉంటుంది, నీతో కలిసి జీవించడం నాకు వరంగా ఉంది అని సిరి చెప్పింది. వారిద్దరూ చిన్న చిన్న సంతోషాలను పంచుకుంటూ తమ జీవితాన్ని మరింత సుఖంగా, ఆనందంగా మార్చుకున్నారు. ఉదయం కాఫీ తాగుతూ, సాయంత్రం కలిసి నడుస్తూ వారిద్దరూ తమ ప్రేమను ప్రతి క్షణం మరింత బలపరిచారు. ఈ చిన్న క్షణాల్లో మన జీవితానికి పెద్ద సంతోషాన్ని ఇస్తాయి అని ప్రసాద్ చెప్పారు. ప్రసాద్ మరియు సిరి తమ ప్రేమను కుటుంబం అంతటా వ్యాప్తి చేశారు. ప్రేమ అనేది కేవలం ఇద్దరి మధ్య కాదు, అది కుటుంబం అంతా పంచుకోవాలి అని సిరి చెప్పింది. ప్రసాద్ కూడా అంగీకరించి మన ప్రేమ మన కుటుంబానికి కూడా బలమిస్తుంది అని చెప్పారు. కొత్త జీవితంలో ప్రసాద్ మరియు సిరి తమ జీవిత లక్ష్యాలను, ఆశలను పంచుకున్నారు. మన ప్రేమతో, మన కృషితో మన లక్ష్యాలను సాధించవచ్చు అని ప్రసాద్ అన్నాడు. సిరి కూడా అతని మాటలను అంగీకరిస్తూ మన ప్రేమ మనల్ని ముందుకు నడిపిస్తుంది అని అన్నది. ప్రసాద్ మరియు సిరి తన ప్రేమను నిలబెట్టుకోవడానికి పరస్పర మద్దతు ఇచ్చారు. నీతో కలిసి ఉన్నప్పుడు నాకు అన్నీ సాధ్యమే అనిపిస్తుంది అని ప్రసాద్ చెప్పాడు. సిరి కూడా నీ ప్రేమ, నీ నమ్మకం నాకు ప్రతి కష్టాన్ని ఎదుర్కొనే బలమిస్తుంది అని చెప్పింది. కొద్ది నెలల తర్వాత సిరి గర్భవతి అయింది. ఈ వార్త ప్రసాద్కి చాలా సంతోషాన్ని తెచ్చింది. మన కుటుంబం ఇప్పుడు మరింత పెద్దదవుతుంది అని ప్రసాద్ సంతోషంగా చెప్పాడు. ప్రసాద్ మరియు సిరి ప్రేమతో నిండి కొత్త జీవితంలో ప్రతి క్షణం ఆనందంగా, హృదయానికి హత్తుగా మారింది. వారి ప్రేమ కథ విజయవంతమై అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచింది. తరువాతి భాగంలో ప్రేమ యొక్క విజయ గాథను ఎలా కొనసాగించారో అనుభవాల్ని పంచుకుందాం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై స్క్వేర్ ఛానల్. Let's meet again in the next part. Thank you all. Bye bye.